వెల్కమ్ టు ఎంఈ న్యూస్. నర్సీపట్నం జోగునాథనపాలెంలో ఘనంగా ఉచిత వైద్య శిబిరం. వివరాల్లోకి వెళ్తే అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం నర్సీపట్నం మున్సిపాలిటీలు జోగునాథనపాలెంలో ప్రజల ఆరోగ్య పరిరక్షణకే ప్రభుత్వ ధ్యేయమని, సమాజ సేవలో భాగంగానే ఇటువంటి వైద్య శిబిరాలు నిర్వహించడం జరుగుతుందని ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు సతీమణి చింతకాయల పద్మావతి పేర్కొన్నారు. నర్సీపట్నం మున్సిపాలిటీ పరిధిలో జోగునాథనపాలెంలో ఆమె చొరవతో విశాఖపట్నం చెందిన ప్రముఖ శ్రీ వెంకటరమణ హాస్పిటల్ మరియు సింహాద్రి స్టీల్స్ వారి సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం భారీ ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ వైద్య శిబిరాన్ని పద్మావతి ముఖ్య అతిథిగా హాజరై రిబ్బన్ కట్ చేసి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజలందరూ ఈ వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ముఖ్యంగా మహిళలు గర్భసంచి, ముఖద్వార క్యాన్సర్ వంటి వ్యాధులపై అవగాహన పెంచుకుని అందుబాటులో ఉన్న వైద్య పరీక్షల ద్వారా వ్యాధులు ప్రాథమిక దశలోనే గుర్తించి అవకాశం ఉందని తెలిపారు. ఈ శిబిరంలో వైద్య పరీక్షలతో పాటు అవసరమైన మందులు కూడా ఉచితంగా అందజేస్తున్నట్లు ఆమె వెల్లడించారు. నిస్వార్థమైన సేవా శిబిరానికి విచ్చేసిన వైద్య బృందానికి, ముఖ్యంగా డాక్టర్ వాసుదేవ్ గారికి, డాక్టర్ ఏ కవిత గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. ఈ శిబిరంలో విశాఖపట్నం నుంచి విచ్చేసిన ప్రముఖ వైద్యులు వాసుదేవ్, కవిత, సత్య బీన్స్ తమ బృందంతో కలిసి ప్రజలకు వైద్య సేవలు అందించారు. ఈ శిబిరంలో సుమారు 100 మందికి పైగా స్థానికులు రక్తపోటు, మధుమేహం, సాధారణ వైద్య పరీక్షలతో పాటు మహిళలు ప్రత్యేక వైద్య పరీక్షలు చేయించుకుని ఉచితంగా మందులు పొందారు. ఈ కార్యక్రమంలో నర్సీపట్నం డీఎస్పీ శ్రీనివాసరావు, మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ కన్నయ్య నాయుడు, మాజీ వైస్ చైర్మన్ శ్రీమతి ఆదిలక్ష్మి, 10వ వార్డు కౌన్సిలర్ రాజుల నాయుడు, డీసీజీబీ డైరెక్టర్ గొల్లయ్య గారు, 14వ వార్డు కౌన్సిలర్ వరహాలమ్మ, పొడ్డేపల్లి నీటి సంఘం చైర్మన్ రామసత్యం, 11వ వార్డు ఇన్ఛార్జ్ పోతురాజు, ఇతర స్థానికులు, నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఇటువంటి మరిన్ని కార్యక్రమాలు చూడడానికి ఈ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసి షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఎంఈ న్యూస్. సో ఈ అబ్బాయి ఏంటంటే బైక్ యాక్సిడెంట్ అయింది, చాలా క్రిటికల్ స్టేజ్ లో వచ్చాడు. అంటే మెదడుకి బ్రెయిన్ కి చాలా డ్యామేజ్ అయిందన్నమాట. చూపించండి. సో చాలా పెద్ద యాక్సిడెంట్. సో వెంటిలేటర్ లోనే 15 days ఉన్నారు. సో 15 days అంటే వెంటిలేటర్ అంటే చాలా క్రిటికల్ గా ఉంటది. యాజ్ అ డాక్టర్స్ గా మాకు కూడాను అసలు ఏంటి సర్వైవ్ అవుతాడా లేదంటే ఇంకేమైనా ప్రాబ్లం ఉంటుందా అనుకుంటాము. కాకపోతే 15 days వెంటిలేటర్ లో ఉన్నా కూడాను బెస్ట్ ట్రీట్మెంట్ తోని అబ్బాయి బయటపడ్డాడు. ఈ ట్రీట్మెంట్ అంతా జరిగింది శ్రీ వెంకటరమణ హాస్పిటల్, జిల్లా పరిషత్ దగ్గర శ్రీ వెంకటరమణ హాస్పిటల్. సో అక్కడ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అండ్ మల్టీ డిసిప్లినరీ, అంటే అందరు డాక్టర్స్ ఉంటారు. అట్ ఎ టైం ఏ డాక్టర్ అయినా అవైలబుల్ ఉంటారు ఏదైనా ప్రాబ్లం ఉంటే. సో డాక్టర్ వాసుదేవ్ సార్ ఓనర్ ఆఫ్ ద హాస్పిటల్. సో సార్ ఓనర్. సో సార్ అండర్ లోనే ట్రీట్మెంట్ అంతా జరిగిందన్నమాట. సో 15 days పోయాక వెంటిలేటర్ నుంచి బయట వచ్చి ఇంకా మొత్తం ఇవాళ మన ముందు ఇలా మనలాగే ఉన్నాడు ఈ అబ్బాయి. సో ఇది నిజంగా ఇది ట్రీట్మెంట్ అంతా మిరకల్ అండి. సో మీరందరూ క్లాప్స్, వి నీడ్ అ క్లాప్స్ ఫర్ దిస్. ఇలాంటి కార్యక్రమాలు అరేంజ్ చేయడం అనేది చాలా గొప్ప విషయం అండి. ఎందుకంటే డాక్టర్స్ ఎప్పుడు ఆల్వేస్ టైట్ షెడ్యూల్ లోనే ఉంటారు. ఇంత టైం తీసుకొని వైజాగ్ నుంచి ఇక్కడికి వచ్చి ఇలాంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారంటేనే వాళ్ళ యొక్క సేవా దృక్పథానికి మనం అందరం అభినందించాల్సి ఉంది. అదేవిధంగా ఇలాంటి కార్యక్రమాలని మీద అవేర్నెస్ కల్పించాలని ఆ వార్డు కౌన్సిలర్ గారికి నేను ప్రత్యేకంగా తెలియజేస్తా ఉన్నా. సో ఇలాంటి కార్యక్రమాల వల్ల ఏంటంటే ప్రజల్లో జనరల్ గా జరుగుతున్న, అంటే నార్మల్ గా మనం అంతా బాగానే ఉన్నాం, హెల్త్ అంతా బాగానే ఉంది అనుకుంటా ఉంటాము. బట్ ఏంటంటే ఎంత బాగున్నా మన ఆరోగ్యం అని ఇన్సైడ్ ఆరోగ్యం అనేది ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటా ఉండటం వల్ల ఏంటంటే మనలో ఉన్న ప్రాబ్లమ్స్ అనేది త్వరగా తెలియడం జరుగుతూ ఉంది. లేదంటే ఇప్పుడు చెప్తానే ఉన్నాం, చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఈ కరోనా ఎఫెక్ట్ వల్ల చాలా ప్రాబ్లమ్స్ రేజ్ అవుతా ఉన్నాయి. సో వాటి నుంచి అవేర్నెస్ తెలుసుకోవాలి అంటే ఇలాంటి క్యాంప్స్ చాలా అవసరం ఉండింది. సో ప్రతి ఒక్కరు ఈ క్యాంప్స్ ని యూజ్ చేసుకోవాలి, ఏదో పెట్టారు కదా అని కాకుండా. సో వాటిలో ప్రతి ఒక్క ప్రజలు, పెద్దవాళ్ళ దగ్గర నుంచి గర్భిణీల దగ్గర నుంచి మహిళలు, వయసులో పెద్ద వయసు ఉన్నవారు, మగవాళ్ళు, ఆడవాళ్ళు అందరూ కూడా స్క్రీనింగ్ టెస్ట్లు అనేది కంపల్సరీగా ప్రతి ఒక్కరు ఉపయోగించుకోవాలి. ఇంత చక్కగా మన దగ్గరకు వచ్చి స్క్రీనింగ్ టెస్ట్ చేయడం అనేది అంత చిన్న విషయం ఏం కాదని, మన హాస్పిటల్కి వెళ్తే దీనికి చాలా ఛార్జ్ అవుతుంది, మనకు టైం కూడా చాలా సేవ్ అవుతుంది ఈ విధంగా. సో ఈ విధంగా మీరు అందరూ స్క్రీనింగ్ టెస్ట్ ప్రతి ఒక్కరు చేయించుకొని మీ యొక్క ఆరోగ్యం పైన శ్రద్ధ వహించి ప్రతి ఒక్కరు ఈ క్యాంప్ ని సక్సెస్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి ఈ యాజమాన్యం మొత్తానికి స్పెషల్ ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఆర్డర్ పెట్టింది సువర్ణ, డాక్టర్ సువర్ణ, హైదరాబాద్ లో ఉంటారు ఆవిడ, విజయ్ భార్య. అయితే అప్పుడు వెరికాస్ అని, అంటే వెరికాస్ అంటే కాళ్ళ మీద
ఆకుపచ్చ లాగా వస్తాయి, వచ్చి నరాలు ఉప్పడం అది జరుగుతుంది. అటువంటిది అక్కడికి మెడికల్ క్యాంప్ వచ్చినప్పుడు చాలా మంది జోనాథ్పాల్ నుంచి వచ్చారో లేదో మరి నాకు తెలియదు. వచ్చినటువంటి వారు ఎవరైనా ఉంటే హైదరాబాద్ వెళ్ళాలి, అక్కడ ఎలాగ ఆపరేషన్ చేయించుకుంటారని మేము అనుకునేవాళ్ళని. వాళ్ళు కూడా కళా అని హాస్పిటల్ ఉంది డాబా గార్డెన్ దగ్గర వైజాగ్ లో. ఆ హాస్పిటల్ కి మంత్లీ నెలకి ఒకసారి ఆ డాక్టర్ గారు వస్తారు. వారు శ్రీధర్ అని వస్తారు. మరి వచ్చినప్పుడు మీరు ఎవరైనా సరే అటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే, మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ ఉంటే మన సర్టిఫికెట్తో చెప్తే నేను అక్కడ సర్జరీ చేయించి ఏర్పాటు కూడా చేస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటారు. ఉదయం 8 గంటలకు వచ్చినటువంటి వారు డాక్టర్స్ వచ్చారు. మన ఆరోగ్యాలు బాగు చేయాలనే ఉద్దేశంతో వచ్చినటువంటి వారు. అలాగనే వాళ్ళకి ఎగ్జాంపుల్ కూడా మన అబ్బాయి శివ గురించి కూడా చెప్పడం జరిగింది. జోనాథ్పాలెం కుర్రోడ్ నేను ఇలా వైద్యం చేసి ఈ విధంగా బయట పెట్టారని చెప్పడం కూడా జరిగింది. కానీ డాక్టర్ కవిత గారు ఒక మాట అన్నారు, మీరంతా అయిపోయిన తర్వాత మా దగ్గరికి వస్తారు కేజీహెచ్కి అని చెప్పేసి. ఎందుకు ఆ మాట అన్నారంటే, మనం ఏం చేస్తామంటే చిన్న జ్వరం వచ్చిందంటే ముందు హాస్పిటల్కి వెళ్ళడం, మెడికల్ స్టోర్కి వెళ్ళి ఏదో టాబ్లెట్ వేసేసుకోవడం, వేసుకున్న తర్వాత బాగా ముదిరిపోయిన తర్వాత మన ఏరియా హాస్పిటల్కి వెళ్ళడం, ఏరియా హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత వారు రెఫర్ చేసి కేజీహెచ్ పంపించడం, ఇటువంటివన్నీ కూడా జరుగుతున్నాయి. ఎంత అవేర్నెస్ క్యాంపులు పెట్టినా మీరు చేసే పనులు మాత్రం అలాగనే ఉంటున్నాయి. అది అవేర్నెస్, అందుకే అవేర్నెస్ క్యాంపులో పెట్టి మరి ఇక్కడికి వచ్చి మీ ఆరోగ్యాలు చెక్ చేసి మీ మెడిసిన్స్ ఇవ్వాలి. ఈ రోజు మెడిసిన్స్ అన్ని వాళ్ళు 15 రోజులకో 10 రోజులకి ఇవ్వాలనే ఉద్దేశంతో రెండు వెంకటరమణ హాస్పిటల్, అలాగే వేరే హాస్పిటల్, 2 హాస్పిటల్ వారు కూడా కలిసి మెడిసిన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ మెడిసిన్స్ కూడా ఫ్రీగానే ఇస్తారు మీకు. నేను ఏమంటానంటే, మీరు ఇప్పుడు మెడిసిన్ తీసుకున్న తర్వాత ఇక్కడ డాక్టర్స్ ఎవరైతే వచ్చారో వారి గురించి, పేదవాళ్ళు ఎక్కువ, మనం అందరం కూడా ఇక్కడ ఉన్నటువంటి వాడు పేదవాళ్ళమే కాబట్టి ఫస్ట్ ప్రిఫరెన్స్ కేజీహెచ్కి వెళ్తాం ఆ మేడం దగ్గర. కేజీహెచ్ ఉన్న టైంలో, అంటే గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నటువంటి టైంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏ టైంలో ఉంటాయో ఆ టైంలోనూ మనం కేజీహెచ్కి వెళ్తాం. అది కాని పక్షాన్ని అర్జెంట్ అయిందంటే మేడం ఫోన్ చేయాలంటే సత్యబాబు దగ్గర నెంబర్ ఉంటుంది, మీరు ఫోన్ చేస్తే మేడం దగ్గరికి వెళ్ళి, అలాగే వాసుదేవరావు దగ్గరికి కానీ వెళ్ళి మీరు చూపించుకుంటే మీరు ఏంటన్నది గైడెన్స్ ఇచ్చి హాస్పిటల్లో జాయిన్ చేయడము, ఏదో మాకు డబ్బులు లేవండి మాకు ఫ్రీ ట్రీట్మెంట్ కావాలంటే కేజీహెచ్లో తీసుకెళ్ళడము, ఇవన్నీ కూడా వారు చేస్తారు. అలాగనే మనం మెగా క్యాంప్ కూడా మన నర్సీపట్నంలో గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా పెట్టడం జరిగింది. మరి 17 నుంచి 2వ తారీఖు వరకు కూడా ఈ 10 రోజులు కూడా ప్రతి పిహెచ్సిలో బ్లడ్ టెస్ట్ చేసి వారు క్యాన్సర్ కానీ ఇటువంటి ఏమన్నా ఉన్నా సరే వైద్యం చేయించే బాధ్యత గవర్నమెంట్ తీసుకుంటుందని కూడా అప్పుడు కూడా చెప్పడం జరిగింది. చాలా మంది జోగినాథ్పాలెం నుంచి రాలేదు. నేను ఏమంటానంటే, అలాంటి క్యాంపులకి మీరు అటెండ్ అవుతేనే మీకు తెలుస్తుంది, లేకపోతే ఏం తెలుస్తుంది. చాలా మంది షుగర్ పేషెంట్స్ ఉన్నారు, వయసు అది లేదు, చిన్నపిల్లలు షుగర్ ఉంది, టీపీలు ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం అశ్రద్ధ చేస్తాం, ముఖ్యంగా ఆడవాళ్ళు అశ్రద్ధ చేస్తాం. ఇప్పుడు చూస్తున్నాం ప్రతి ఒక్కళ్ళకి కూడా లేడీస్ క్యాన్సర్స్ అంటున్నారు. మన తిండంతా పాయిజనే, ఉదయం సాయంత్రం వరకు తిన్నా కూడా. పాత రోజుల్లో మన పంటలు పండించి మనం తినే పరిస్థితి లేదు. ఈ రోజు ప్రతిదీ ఆఖరు పెరుగు కూడా ఇంట్లో తోడుకు పెట్టుకోకుండా కొనుక్కున్న పరిస్థితులు మనం ఉన్నాం. ఆవులు ఉంటాయి, గేదెలు ఉంటాయి, విలేజ్లో కూడా. అలాగా మనం కమర్షియల్ అయిపోయాం, ప్రతిదీ కూడా కొనుక్కొని తినే పరిస్థితి ఏర్పడింది. కాబట్టి అంత పొల్యూషన్ లో మనం ఉన్నాం. అటువంటిది చిన్న పిల్లలు కానీ పెద్ద పిల్లలు భేదం లేకుండా మీరు ఇటువంటి జబ్బులు వస్తున్నాయి. కాబట్టి మెయిన్ ఏంటంటే ఆడవాళ్ళకి బ్రెస్ట్ క్యాన్సర్ గురించి అది మనం పెట్టుకున్నాం, వయసు అది చూడట్లేదు. అలాంటి వారు ఎవరైనా సరే సిగ్గుపడే పని ఏం కాదు. మనలో జబ్బు ఉందంటే పైకి చూపిస్తేనే కదా మనకు క్లియర్ అయింది. మనం ఎప్పుడు వెళ్తున్నాం, థర్డ్ స్టేజ్కి వెళ్తున్నాం. ఫస్ట్ది భయపడుతున్నాం, సిగ్గుపడుతున్నాం, ఎవరికైనా తెలుస్తుంది అని ఆలోచిస్తున్నాం. ఇవన్నీ చూసుకొని థర్డ్ స్టేజ్కి వెళ్తున్నాం. థర్డ్ స్టేజ్కి ఏం చేస్తారు, వాళ్ళు సర్జరీ చేస్తారు. ఇంకో మహా అయితే 1-2 నెలలు బతుకుతాం, లేదా 3 నెలలు 6 నెలలు. అది కాకుండా ఫస్ట్ స్టేజ్ లోనే మనం చూసుకున్నట్లయితే మనకు అన్ని విధాలుగా బాగుంటది. వాళ్ళు కూడా మనకి సేవా దృక్పథంతో ఇక్కడికి వచ్చారు. మనం వాళ్ళకి 10 పైసలు ఇవ్వలేదు, మెడిసిన్స్ మనం డబ్బులు ఇవ్వలేదు, అలాగే ఇక్కడ ఏదో పెట్టి మనం ఏమి ఖర్చు పెట్టలేదు. మీరు అందరూ రండి అని చెప్పి 8 గంటలకి ఏజెస్ స్టాఫ్ కానివ్వండి, వెంకటరమణ హాస్పిటల్ వారు కానీ వీరందరూ వచ్చి మన సేవా దృక్పథంతో మేము సంపాదిస్తున్నాం, ఎంతో కొంత పేదలకు ఖర్చు పెట్టాలని ఉద్దేశంతో వారు వచ్చారు. వచ్చినప్పుడు మనం అందరం వినియోగించుకోవాలి. 8 గంటలకు వచ్చారంటే మనం ఇదంతా చుట్టూ నిండిపోయి ఉండాలి. ఎందుకు ఇవన్నీ ఆలోచించుకొని ప్రతి ఒక్కరు కూడా, మీరందరూ వెళ్తారు, ఇంటికి వెళ్తారు, బహుశా మధ్యాహ్నం సాయంత్రం 3 గంటల వరకు 2 గంటల వరకు వారు ఉంటారు.